ఢిల్లీ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ చేతులారా ఆ జట్టుని ఓటమి పాలు చేసేసాడు. అయితే ఈ ఢిల్లీ ఓటమి పాలైన తర్వాత అక్షర్ పటేల్ తన మనసులో ఉన్న మాటలు పంచుకున్నాడు. అయితే అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాన్ని చెప్తూ సంజు శాంసన్ విషయం గురించి కూడా చాలా షాకింగ్ విషయాలు చెప్పాడు. అయితే అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్పై అక్షర్ పటేల్ స్పందిస్తూ మొదట ఇన్నింగ్స్లో వికెట్ ప్రవర్తించిన తీరును బట్టి 155 పరుగులు పోరాడదగిన స్కోరేనని అభిప్రాయపడ్డాను. అయితే మా జట్టులో 8 మంది బ్యాటర్లు ఉన్న నేపథ్యంలో మరొక 15 పరుగులు అదనంగా చేసి ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది. బంతి అప్పుడప్పుడు ఆగుతూ రావటం, లో బౌన్స్ అవ్వటం వల్ల కొత్తగా వచ్చే బ్యాటర్లకు షాట్లు ఆడటం కష్టమైంది. కానీ క్రీజ్‌లో నిలదొక్కుకున్న వారికి పిచ్ అనుకూలించిందని అక్షర్ వివరించాడు. అసలు అక్షర్ సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు ఇన్నింగ్స్‌ను అక్షర్ మెచ్చుకున్నాడు. సంజు శాంసన్ చూడ్డానికి చాలా నార్మల్ పర్సన్‌గా, సింపుల్‌గా ఉంటాడు. నిజం మాట్లాడాలంటే అసలు తిను ఇంత గొప్పగా ఆడగలడా అనిపించేటట్టు ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలలో నాకు తనని చూస్తే ధోని భయ్యా గుర్తొస్తాడు. అదే కామ్ అండ్ కూల్‌నెస్, ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేయడం తనకున్న స్పెషల్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు. సంజు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే బ్యాటర్ సెట్ అయిన తర్వాత పిచ్ చాలా సులభంగా కనిపిస్తుంది. ఇక మా బౌలర్లు లెంత్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టాలని చూసినా సంజు సార్ చాలా క్లాస్ బ్యాటింగ్‌తో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 69 పరుగులకి 5 వికెట్లు పడిపోయిన స్థితి నుంచి జట్టును 155 పరుగుల దాకా తీసుకెళ్లడం మా బ్యాటింగ్ విభాగంలో ఏకైక సానుకూలమైన అంశమే అంటూ అక్షర్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ బౌలింగ్ వైఫల్యంపై మాట్లాడుతూ స్పిన్ భాగస్వామి కుల్దీప్ యాదవ్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అక్షర్ చెప్పుకొచ్చాడు. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ ఇచ్చే మద్దతు జట్టుకు ఎంతో కీలకం. అతను లేకపోవటం వల్లే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచలేకపోయామని అంగీకరించాడు. వికెట్ స్లోగా ఉన్న సమయంలో కుల్దీప్ వంటి స్పిన్నర్ ఉండుంటే బాగుండేది, మ్యాచ్ మా వైపు తిరిగి ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇకపై తమకు పొరపాట్లు చేసే అవకాశమే లేదన్నాడు. ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉంది ఢిల్లీ ఇప్పుడు. ప్రతి నిమిషం, ప్రతి గేమ్, ప్రతి బాల్ వాళ్ళకు అవసరం చాలా. అయితే ఈ క్రమంలో గెలవాలన్న కసితో ఆడితే తప్ప గెలిచే అవకాశాలు లేవు ఢిల్లీ జట్టుకి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.